హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సాయి. ఈ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఓవర్ నైట్ సక్సెస్ అనేది నిజమా లేదా అబద్ధమా? వైరల్ అయిన వాళ్ళందరూ కూడా ఎంత స్ట్రగుల్ చేశారో తెలుసా? మనం చూసేది సక్సెస్ స్టోరీ లాస్ట్ 1% మాత్రమే, కానీ రిమైనింగ్ 99% మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ మీ అందరికీ తెలుసు. అమితాబ్ బచ్చన్ యొక్క వాయిస్ అనేది రేడియోలో రిజెక్ట్ చేశారు. సో నీ వాయిస్ ఎందుకు పనికిరాదని చెప్పారు. బట్ ఈరోజు చూస్తే అమితాబ్ బచ్చన్ ఈరోజు టాప్ ఇండియన్ ఫిల్మ్ స్టార్ అండ్ ఆయన వాయిస్కి ఈరోజు కాపీ రైట్స్ కూడా ఉంది. ఇన్ కేస్ ఎవరైనా అతని వాయిస్ని కాపీ చేస్తే కనుక కాపీ రైట్స్ క్లెయిమ్ చేస్తారు. బట్ మనకు కనిపించింది మాత్రం ఒక వైరల్ మూమెంట్ ఒకటే. బట్ మన రియాలిటీ ఏంటంటే మనం రిజల్ట్ ఒకటి మాత్రమే చూస్తాం, బట్ జరిగే ప్రాసెస్ అంతా కూడా మనం చూడం. రీసెంట్గా ఇంటర్నెట్లో ఒక వర్డ్ చూసాను, ఓవర్ నైట్కి 10 years పట్టింది, ఓవర్ నైట్ సక్సెస్కి 10 years టైం పట్టింది అని. సో ఇక్కడ మనం కంపేర్ చేసేది ఆ లాస్ట్ స్టేజ్లో ఉన్న సక్సెస్ స్టోరీకి మాత్రమే. సో దాంతో కంపేర్ చేసి మనం ఓవర్ నైట్ సక్సెస్ అయిపోతున్నారని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంబూ ట్రీ మీ అందరికీ తెలుసు. సో అది మనము నీళ్ళలో నాటిన తర్వాత 5 years వరకు కూడా దానికి ఎలాంటి గ్రోత్ అనేది ఉండదు. బట్ 6th year ఆకాశాన్ని అందుకుంటుంది. ఎందుకంటే ఈ 5 years గ్రౌండ్లో రూట్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటుంది. సో మన లైఫ్ కూడా అంతే. సో ఇప్పుడు టఫ్ టైం నడుస్తుందంటే మన లైఫ్లో కూడా రూట్స్ అన్ని స్ట్రాంగ్గా బిల్డింగ్ అయ్యే ఫేజ్లో నడుస్తున్నామని. అండ్ మీ అందరికీ ఎంఎస్ ధోని, మహేంద్ర సింగ్ ధోని కూడా తెలుసు. మహేంద్ర సింగ్ ధోని కూడా ఓవర్ నైట్ సక్సెస్ అయిపోలేదు. సో టికెట్ కలెక్టర్ జాబ్ చేశాడు, దాని తర్వాత చాలా స్ట్రగుల్ చేసి ప్రాక్టీస్ చేసి సో చాలా మ్యాచెస్ ఆడిన తర్వాత అతనికి రికగ్నేషన్ వచ్చింది. ఇప్పుడు ఇండియన్ క్రికెటర్గా, టాప్ ఇండియన్ క్రికెటర్గా, బెస్ట్ ఇండియన్ క్రికెటర్గా మారిపోయాడు. ఒక రియల్ ఎగ్జాంపుల్ ఏంటంటే నా ఫ్రెండ్ ఒకడు ఆఫీస్లో 3 years నుంచి సేమ్ రోల్లో వర్క్ చేశాడు, బట్ సడన్గా ఆన్ సైట్ వెళ్ళాడు. అందరూ లక్ అనుకున్నారు, బట్ డైలీ నైట్ వర్క్స్ చేస్తూ నైట్ అవుట్స్ చేస్తూ వర్క్ అంతా ఫినిష్ చేశాడు. సో ఈ ప్రోగ్రెస్ అంతా కూడా ఎవరికి కనిపించదు, ఈ ప్రోగ్రెస్ అంతా కూడా మనం చూడలేం. సో ఇలా సక్సెస్ అవ్వాలి అంటే మధ్యలో క్విట్ చేస్తే మనం సక్సెస్ కాలేం. క్విట్ చేస్తే రిలీఫ్ మాత్రమే వస్తుంది, కానీ కంటిన్యూ చేస్తే రిజల్ట్ కూడా వస్తుంది. సో మీరు ఏది చూస్ చేసుకుంటారు? కమెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.